హాయ్ మిత్రులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? తెలుగు నాలెడ్జ్ విత్ రావ్ అనే యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ కూడా స్వాగతం అండి. మనం హోమ్మేడ్గా బైకు తయారీ విధానంలో, అంటే ఎలక్ట్రిక్ బైక్ తయారీ విధానంలో చాలా వరకు మనం చివరి దశకు వచ్చామండి. అందులో ముఖ్యంగా దానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ సంబంధించిన గ్యాడ్జెట్స్ కానీ అన్ని పరికరాలను కూడా అమర్చే చివరిగా వస్తున్నామండి. ఇవన్నీ అమర్చడం పూర్తయినంత మనం బండి రెడీ అవుతుందండి. డ్రైవ్ చేయడానికి కూడా మనకు రెడీ అయిపోతుంది. ఇది సరే, ఆ ప్రాసెస్లో మనం ముందుగా బ్యాటరీని మనం అమరుస్తున్నామండి. బ్యాటరీకి సంబంధించిన బాక్స్ని మనం తయారు చేసిన ఆ ఫ్రేమ్లో పెట్టి మనం బైక్ యొక్క స్కెల్టన్ క్రింది భాగంలో మనకు ఆ ఫ్రేమ్ తగినట్టు తయారు చేసినటువంటి ఆ స్కెల్టన్ తగిన విధంగా తయారు చేసినటువంటి ఆ ఫ్రేమ్ని మనం ఆ ఫ్రేమ్లో ఆ బాక్స్ లోపల 60 వోల్ట్ సంబంధించిన బ్యాటరీలు అమర్చి మనం ఫ్రేమ్ అమరుస్తున్నాము. ఆ పనిలో మనం చేస్తున్నాం అన్నమాట. గమనించండి. అంటే ఇంజిన్ ఉన్న ప్రదేశంలో మనం దీన్ని బ్యాటరీని మనం అమరుస్తున్నాం అన్నమాట. చక్కగా దాన్ని ఒక టెక్నికల్గా కొలతల ప్రకారంగా మనం దాన్ని ఆలోచించి మనం అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. బోల్ట్లు మనం అమరుస్తున్నప్పుడు బోల్ట్లు అనేది 13వ నెంబర్ బోల్ట్ ఉపయోగించాం. దానికి సంబంధించిన హోల్ వేసి ఆ ప్రదేశంలో మనకు తగిన విధంగా చేసి మనం దాదాపు స్టీల్ బోల్ట్ని మనం అమరుస్తున్నాము. అదేవిధంగా ఫుట్ రెస్ట్ కూడా ఆ ఫ్రేమ్కే మనం ఏర్పాటు చేస్తున్నాం. ఫుట్ రెస్ట్ కూడా చక్కగా పెట్టుకోవడానికి దానికి తగిన విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా దానిలో భాగంగా మనం హెడ్లైట్ని కూడా మనం అక్కడ అమర్చబోతున్నాము. ఇది పెద్ద లైట్ అనమాట. ఇది అంటే పెద్ద అంటే టీవీఎస్ ఎక్సెల్గా ఉండేటువంటి లైటే. అందులో ప్రత్యేకత ఏంటంటే మనం ఇప్పుడంతా అప్డేట్ అయి వస్తుంది కాబట్టి ఎల్ఈడి బల్బును మనం ఉపయోగిస్తున్నాము. ఎల్ఈడి బల్బు యొక్క విధానం ఏంటంటే దాదాపు తక్కువ పవర్ని తీసుకొని ఎక్కువ కాంతిని మనకు అందించగలుగుతుంది. కాబట్టి మనం అన్ని వెహికల్ కూడా ఇప్పుడు అప్డేట్ అవుతూ వస్తుంది కాబట్టి ఎల్ఈడిని మనం ఉపయోగిస్తున్నాం పవర్ సేవింగ్ కోసం. దాన్ని మనం బిగా సెట్ చేస్తున్నాము. అటుపక్క ఇటుపక్క అది 14, 15 అయి ఉంటుంది. 15 నెంబరు నట్టు బోల్ట్ దానికి ఉపయోగించి సెట్ చేస్తున్నాం దాన్ని. అంటే అటుపక్క రెండు సైడ్లు వస్తుందన్నమాట చివరిలాగా. తర్వాత అలా కనెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ సెట్టింగ్ చేయాలి, అంటే అడ్జస్ట్ చేయాలి. అంటే లైట్ వెలిగిన తర్వాత నైట్ పూట అది ఒకవేళ పైకైనా పోవచ్చు, లేదా కింది బాగుంది అంటే దగ్గరలో దాని లైట్ ఫోకస్ పడుతుంది. కాబట్టి ఒకసారి కనెక్షన్ ఇచ్చిన తర్వాత నైట్ పూట దాన్ని మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది. అందుకని నేను మరీ టైట్ చేయకుండా కొంచెం లూజ్ చేసి వెళ్తున్నాను అనమాట. ఇది బల్బ్ అమర్చిన తర్వాత మనకు హ్యాండిల్ విభాగంలో థ్రోటల్ లేవర్స్ అవన్నీ కూడా మనకు, అంటే బ్రేక్ లేవర్స్ అవి కూడా మనం అమర్చిపోతాము. దాదాపు అన్ని పరికరాలను ఈ వీడియోలో మనం అమర్చి చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే మనం బైక్ని మనం డ్రైవ్ చేస్తాం. అదే లాంచ్ చేసి ప్రారంభించి డ్రైవ్ చేస్తాం అన్నమాట. అది మనమైతే ఇప్పుడు హ్యాండిల్కి లీవర్ అమర్చిపోతాం. లీవర్, థ్రోటల్ అవి అమర్చిపోతున్నాం. మామూలుగా అయితే ఈ టీవీఎస్ ఎక్స్లో సంబంధించిన ఆ మోడల్కి వెనక బ్రేక్ అనేది లెఫ్ట్ సైడ్ ఇస్తారు.
మనమైతే రైట్ సైడ్ ఇచ్చేస్తాం. రైట్ సైడ్లోనే యాక్సిలేటర్ అంటే థ్రోటిల్ వస్తుంది. థ్రోటిల్ ఉన్న దగ్గరే మనం వెనక బ్రేక్ని కూడా ఇస్తున్నాం. అయితే రైట్ సైడ్ ఇస్తున్నాం అనమాట. మామూలుగా అయితే అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే వెనక చక్రాన్ని బ్రేక్ అనేది మన చేతికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. నేనైతే ఒక డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో యాక్సిలేటర్ ప్లస్ వెనక బ్రేక్ అనేది ఒక దగ్గర మనం ఒక సైడ్ ఇస్తున్నాం అనమాట. అయితే ఇది హబ్ మోటరు విత్ డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఇచ్చారు. మోటార్లోనే మనకు బ్రేక్ ఇచ్చుంటారు అనమాట. డ్రమ్ బ్రేక్ సిస్టమ్. వైరు లేవర్ వైర్ బ్రేక్ వైరు అమరుస్తున్నాము. దాదాపు బ్రేక్ వైర్ కూడా సెట్ అయింది, బాగా కొలత సరిపోయింది, బాగానే ఉంది అవి. డిస్ప్లే కూడా మనం అమర్చేసినాము. డిస్ప్లే అనేది డిజిటల్ డిస్ప్లే, అందులో బ్లూటూత్ ఉంటుంది. డిస్ప్లే ఏం చేస్తుందంటే బ్యాటరీ పవర్ ఎంత ఉంది, మరి తర్వాత స్పీడోమీటర్ తెలియజేస్తుంది. స్పీడోమీటర్ తర్వాత లైట్స్ ఆన్ ఆఫ్, సైడ్ లైట్స్, ఇండికేషన్ లైట్స్ అవన్నీ కూడా మనం డిస్ప్లేలో మనం పరిశీలించుకోవచ్చు. ప్రధానంగా డిస్ప్లే అనేది దీనికైతే మనం డిజిటల్ డిస్ప్లే ఏర్పాటు చేసాము. బ్లూటూత్ ఉంటుంది. ఇంకా మనం ఫోన్ కనెక్ట్ చేసుకొని పాటలు అంటే డిస్ప్లే టు ఫోన్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట బ్లూటూత్ ద్వారా. ఆ సదుపాయం కూడా మనకు ఉంది అందులో. ఇప్పుడు దాదాపు ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ప్రజెంట్ అయితే మనం బైక్ తయారు చేస్తున్నాం కాబట్టి ఎలక్ట్రికల్ బైక్లో ప్రధానంగా మనకు ఆ సిస్టమ్ నడపడానికి కంట్రోలర్ అనే ఒక పరికరం, గ్యాడ్జెట్ ఉంటుంది. అది మన మెదడు ఎలాగో అలాగ పనిచేస్తుంది అనమాట. అంటే అన్ని సిస్టమ్ని కంట్రోల్ నుంచి చేస్తుంది కాబట్టి అది ప్రధానమైనది. ఎలక్ట్రికల్ వెహికల్ అంటే బైక్కి సంబంధించిన వాటి ప్రధానమైన పరికరాలు ఏంటంటే మొట్టమొదటి కంట్రోలరు, తర్వాత వరుసగా చెప్తానండి. అంటే కన్వర్టరు 60 వోల్ట్ నుంచి మనకు లైట్లు మనం కంటిన్యూ చేసుకుంటాం కాబట్టి DC టు DC కన్వర్టర్ 60 వోల్ట్ 12 వోల్ట్కి కన్వర్టర్ చేసేటువంటి కన్వర్టర్ ఉంటుంది. ఇందులో మనం జంక్షన్ బాక్స్ ఉంటుంది, థ్రోటల్, డిస్ప్లే ఉంటుంది, అదేవిధంగా కన్వర్టర్, MCB. ఇంకో ప్రత్యేకత ఏంటంటే మనం దీంట్లో యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉపయోగించబోతున్నాము. ఇగ్నిషన్ కీ ఉంటుంది, అదేవిధంగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవన్నీ కూడా. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైనది, వీటన్నిటిని కలపడానికి వైరింగ్ కిట్ అంటాం దాన్ని. వైరింగ్ కూడా చాలా ప్రధానమైనది. వైరింగ్ చేసేది చాలా టెక్నికల్గా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇది బ్యాటరీకి సంబంధించింది కాబట్టి, DC పవర్ సంబంధించింది కాబట్టి చాలా టెక్నికల్గా మనసు ఉంచి చేయాలి దాన్ని. ఏ వైర్ ఏమైనా రాంగ్ కనెక్షన్ ఇచ్చినా కూడా ఇవి మనం నష్టపోతాం కొన్ని వస్తువులని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి. దాదాపు ఈ వీడియోలోనే మనం బండి అనేది పూర్తిగా తయారవుతుంది. అంతేకాకుండా మనం ఒక చిన్న మ్యాట్ని కూడా ఫుట్ రెస్ట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము. మనం ఒక చిన్న సీటు కింద ఈ పరికరాలు, ఇందాక చెప్పిన పరికరాలు, కంట్రోలర్ నుంచి అన్ని పరికరాలు కూడా మన సీటు కింద ఒక స్థానంలో మనం ఒక పరికరాన్ని, ఒక బాక్స్ లాంటి తయారు చేసాము. అందులోనే దీన్ని ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఆ వైర్లన్నీ కూడా అందులోనే ఇన్స్టాల్ చేయబోతున్నాం. అక్కడి నుంచే వైరింగ్ అనేది ఇప్పుడు అక్కడ పెట్టినట్టు బాక్స్లోనే ఉంటుంది. అది ఆ బాక్స్లోనే మనం కంట్రోలరు, కన్వర్టరు, జంక్షన్ బాక్స్, ఇంకా అన్ని వైర్లన్నీ కూడా అక్కడే ఉంటుంది. ఫ్లాషరు, ఇంకా మిగిలిన వైర్ భాగాలన్నీ అందులోనే మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఇదేనండి. ఇదే కాకుండా ఇంకా చాలా విషయాలు మనం
ఈ బైక్ అంశమే కాకుండా ఇంకా చాలా విషయాలు మనం తెలిసిన విషయాలు తెలుసుకోవడం, తెలియపరచడం మన ఛానల్ యొక్క ఉద్దేశం అది. ఈ ఛానల్ని మీరు ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. అనేక అంశాలు ఈ బైక్ తయారీ విధానమే కాకుండా అనేక అంశాల గురించి మనం చర్చించబోతుంటాం, మాట్లాడబోతుంటాం. ఈ ఛానల్ ఆదరించండి. ఓకే, థ్యాంక్స్.